హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు మార్నింగ్ కిరాయి అయితే వచ్చింది. నర్సరీకి అయితే వచ్చేసిన లోడింగ్ అయితే పెట్టిన అనమాట. ఇక్కడ లోడింగ్ వేరే నర్సరీ నుంచి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మన ప్రగతి నగర్ వెళ్ళాలని. ప్రగతి నగర్ అంటే చెరువుకు ముందే, ప్రగతి నగర్ గిట కాదు, మొత్తము మంచి కిరాయి ఇది. దీని తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళాక చూసాం ఎక్కడికో కొన్నే మొక్కల్ని ఎక్కువ టైంలో అంతే. ఇంకా లోడింగ్ అయితే అయిపోయింది, ఇంతే. ఇంకా చలో సైడ్కి అయితే వెళ్ళిపోదాం. మనకి నర్సరీ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది అంతే, లొకేషన్ దగ్గరే. అక్కడ నుంచి మన పార్ట్స్ వేసుకోవాలంట. పార్ట్స్ వేసుకొని మాదాపూర్ ఇక్కడికి వెళ్ళాలంటది. అది సపరేట్ కిరాయి ఇస్తా అన్నాడు. ఎంతనో మాట్లాడుకొని చూద్దాం. రైట్ సైడ్ లూలు మాల్ కనబడుతుంది కదా, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. జేఎన్టీ ఆపోజిట్లో వెళ్ళిపోయినామంటే అంతే. ఇంకా లొకేషన్ దగ్గరనే, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట లొకేషన్. ఇక్కడ అన్లోడింగ్ అయిపోగానే చెప్తా. ఇంకా అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఫాస్ట్ అయిపోతుంది. లోడింగ్ అయితే జల్దీ అయిపోయింది, అన్లోడింగ్ అయితే జల్దీ అయిపోతుంది. ఇదే అనమాట. ఇక్కడే ఇదేదో హోటల్లా కొత్తగా కడుతున్నారు. ఆల్రెడీ మొక్కలు అన్నీ పెట్టినారు చూడండి. ప్రగతినగర్ చెరువుకు ముందే అనమాట ఇది లొకేషన్. ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పార్ట్సే తీసుకెళ్ళాలంట, మనం మాదాపూర్ తీసుకెళ్ళాలంట. అది ఇది కలిపిస్తున్నాడు కిరాయి అయితే. బయటకని ఇట్లుంది లొకేషన్ చూడండి. చాలా అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఆ పార్ట్స్ లోడ్ చేసుకొని వెళ్ళిపోదాము. ఇవే అనమాట పార్ట్స్, 2 పార్ట్స్ ఉన్నాయి. ఒక ప్లాంట్ ఉంది, అది ప్లాంట్ నర్సరీ దగ్గర దింపాలి. అయిపోయింది లోడింగ్ ఇట. చాలా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మాదాపూర్ వెళ్ళాలి. మాదాపూర్ మన అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడ సిమెంట్ పార్ట్స్ తయారు చేస్తారు, వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలంట పార్ట్స్. ఆ మిగతా చెట్టు వచ్చేసి మన నర్సరీలో దింపేసేయాలి. ఇందాక ఇక్కడ లోడ్ చేసుకుని అక్కడ దింపేయాలి. మొత్తం అంతా కలిపి కిరాయి ఇస్తున్నాను, మంచిగానే, పర్లేదు. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు వెళ్తుంటా హైటెక్ సిటీ, తెలిసిందే కదా ట్రాఫిక్ టైం ఇప్పుడు మార్నింగ్. ఇక్కడ యూటర్న్ చేసుకొని, ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మన భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది కదా చెరువుకు ముందు, దాని ఆపోజిట్లోనే అనమాట. ఇది హోటల్ కొత్తగా కడుతున్నారు. చూసినారు కదా, ఫుల్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో వెళ్ళాలి, తప్పదు ఇక మనకి. అప్పటికి వెళ్ళొద్దు అనుకున్నా కానీ ఇంకా వెళ్ళాలి, ఇక తప్పదు. వచ్చేసినాం లొకేషన్కి. లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది చూడండి, ఇది 100 ఫీట్ రోడ్ నుంచి రైట్ తీసుకొని యూటర్న్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా చెట్లు, ఇక్కడే అనమాట. ఇక్కడన్నా అన్లోడింగ్ చేస్తారు, లేదంటే బ్యాక్ సైడ్ అన్నా అన్లోడింగ్ చేస్తారు. బ్యాక్ సైడ్ అన్లోడింగ్ చేస్తున్నారు చూడండి. ఇవి 2 దింపేసుకొని మనం వెళ్ళిపోతాం నర్సరీకి. ఆ చెట్టు అక్కడ దింపేస్తే అయిపోతుంది. హోల్సేల్లో తక్కువలో పార్ట్స్ కావాలంటే వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని సైజులు, అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మన వాళ్ళు అందరు ఇక్కడ నుంచే ఇస్తారనమాట పార్ట్స్. అవన్నీ బెస్ట్ ప్రైస్ ఇస్తారు. చాలా అయిపోయింది, ఇక వెళ్ళిపోదాం. మనం డోర్ వేసుకొని చలో ఇక నర్సరీకి వెళ్ళి అది దింపేసి ఇక మన నర్సరీకి వెళ్ళి కూర్చున్నాం. ఇక ఆన్లైన్ ఆన్ చేసి పెట్టుకుందాం, వస్తే వెళ్ళాలి అని లేదు. మనకు కిరాయి అయితే వచ్చింది, మంచి కిరాయి అనమాట ఇది. మన కేబీహెచ్పి నర్సరీ నుంచి ప్లస్ మన కొత్త నర్సరీ చిలుకూరులో పెట్టినారు కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి ఎల్బీనగర్ వెళ్ళాలన్నమాట. మంచి కిరాయి. మనకు మధ్యాహ్నం అవుతుంది టైం, ఛాన్స్ అయిపోయింది కిరాయిలుగా. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కిరాయిలు లేవనుకున్న టైంలో మంచి కిరాయి అయితే వచ్చింది. మనకి ఈవినింగ్ అయిపోతుంది ఇక. ఇదే లోడింగ్ అయితే అయిపోయింది. చలో వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఎన్నో మొక్కలు ప్లేస్ మన కొత్త నర్సరీలో వేసుకోవాలన్నమాట మొక్కలు కొన్ని. చలో వెళ్ళిపోదాం ఇక. ఇది మనకి ఈ నర్సరీ నుంచి కొత్త నర్సరీ నుంచి వెళ్ళిపోయినారు. అక్కడ కొన్ని మిగిలినాయంట మొక్కలు. అవి తీసుకొని మళ్ళీ నర్సరీకి వచ్చి మళ్ళీ ఇక్కడ దింపేయాలి. అది దింపేసినామంటే కిరాయి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మాట్లాడేసిన కిరాయి. కానీ మనకి ఈవినింగ్ అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఈవినింగ్. కానీ మంచి కిరాయి ఇది. వచ్చేసినాం హైటెక్ సిటీ మన నానక్రామ్గూడ, నార్సింగ్, చిలుకూరు రోడ్లో వెళ్ళిపోవాలి అంతే. ఇక మన నర్సరీ చూపిస్తాయి ఇప్పుడు ఎట్లుంటుందో. చాలా పెద్ద పెట్టిన నర్సరీ అనమాట చిలుకూరు రోడ్లో. చిలుకూరు వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ రోడ్లో వెళ్తే రైట్ సైడ్లో కనిపిస్తుంది నర్సరీ. అది వచ్చేసి
ఈ మధ్యనే పెట్టినారు కొత్తగానే, 1 మంత్ అట్లా అవుతుంది, 1 మంత్ 2 మంత్స్ అవుతుందేమో అంతే. కానీ చాలా పెద్దగా ఉంది నర్సరీ మాత్రం. చాలా వెరైటీ ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి అక్కడనే. ఎవరన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. చూస్తున్నారు కదా చిలుకూరు రోడ్ అనమాట. ఆ రైట్ సైడ్ వెళ్ళినామంటే చిలుకూరు టెంపుల్కి వెళ్ళిపోతాము. ఆ రైట్ వెళ్ళకుండా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలి. మనకి లెఫ్ట్ సైడ్లో అది ఉంటుంది కదా, లోటస్ టెంపుల్ అది ఉంటుంది కదా, అది కనబడుతుంది. అది దాటేసినాక ముంగట్టుకు వెళ్తే యూటర్న్ చేసుకొని వచ్చేస్తే ఉంటుంది నర్సరీ. యూటర్న్ చేసుకొని రావాలి. లేదంటే కొంచెం అక్కడ రాంగ్ రూట్లో వెళ్తే పక్కనే వచ్చేసినాం. చూడండి లెఫ్ట్ సైడ్లో ఉందిగా, ఇదే నర్సరీ మంది. లోపల పెట్టుకున్నామంటే లోడింగ్ అయితే అయిపోతుంది. చూపిస్తే చూడండి చాలా పెద్దగా ఉంటుంది నర్సరీ మాత్రం ఇది. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి మొత్తం చాలా పెద్ద నర్సరీ ఇది. అన్ని వెరైటీ ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి ఫామ్ హౌస్కి అన్నిటికీ. లోడింగ్ అయిపోయింది. చాలా మలుపుకొని అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక ఎల్బీనగర్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంది దగ్గర దగ్గర లొకేషన్. బయటకి అయితే వెళ్ళిపోదాం ఇక. ఎల్బీనగర్ రింగ్ దాటి వెళ్ళాలి. చూపిస్తాం ఇంకా అక్కడికి వెళ్ళాక లొకేషన్. అది ఇల్లు పార్కు మనకి ఏదో అన్నారు, చూడాలి ఎడుకో. అప్ప జంక్షన్ రింగ్ అనమాట ఇది. రింగ్ నుంచి మనం హిమాయత్ సాగర్ రోడ్లో వెళ్తాము. దానికి ముందే లెఫ్ట్ తీసుకొని హిమాయత్ సాగర్ రైట్ అంటే మనం లెఫ్ట్ తీసుకొని అట్లా వెళ్ళిపోతాము. చంద్రాయన్ గుట్ట అట్లా వెళ్తాం అనమాట. ఇది ఇక్కడ సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి మనం. ఇది వచ్చేసి మనకి చంద్రాయన్ గుట్టకి ముందు కొత్త బ్రిడ్జ్ అనమాట ఇది. ఇది ఎక్కి దిగేసి ఇంకో బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దిగినాక స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మనం సీదా ఎల్బీనగర్కి వెళ్ళిపోతాము. ఎల్బీనగర్ దగ్గరనే అనమాట లొకేషన్ ఇది. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అయితే. స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇది కాలనీలో ఉంది. ఇది పార్క్ అంట. మన జిహెచ్ఎంసీ పార్క్ ఉంటాయి కదా, ఆ పార్కులోకి మొక్కలు. ఆల్రెడీ నిన్న మన వాళ్ళది పెద్ద బండి వెళ్ళిందనమాట, బొలెరో. రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇదే పార్క్. ఇక్కడ రివర్స్ చేసి పెట్టేసుకున్నామంటే దింపేసుకుంటారు ఫాస్ట్గానే. మళ్ళీ దింపేసుకొని లోడ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఇక నర్సరీకి వెళ్తే ఇక అక్కడ అన్లోడింగ్ అయితే అయిపోతుంది. ఇక అన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇదే చూస్తున్నారు కదా, ఇదే పార్క్. ఈ మొక్కలు వేసుకెళ్ళాలి మనం. ఇది నిన్న ఆల్రెడీ మనకు పెద్ద వెహికల్ వచ్చిందనమాట. ఇవన్నీ ప్లాంట్స్ వాళ్ళే ఇచ్చినారు. జల్దీ అయిపోతుంది అన్లోడింగ్. ఈ మొక్కలు వేసుకొని వెళ్ళాలి. లోడ్ అయితే బాగానే ఉంది. ఇక మనం మెల్లగా వెళ్ళిపోవాలి. ఇక లోడింగ్ వాళ్ళే చేస్తున్నారు. అయిపోయింది లోడింగ్. కానీ మొత్తం మొక్కలు అంట, కొన్ని అంట మొక్కలు మళ్ళీ దింపేస్తున్నారు. మనకు 70 ప్లాంట్స్ తీసుకెళ్ళాలి అంతే. వాళ్ళు 120 వేసినారు అనమాట, అందుకే దింపేసినారు. చాలా వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఇప్పుడు మనం వెళ్ళే టైంకి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది హైటెక్ సిటీ మొత్తం అంతా. మనం ఇట్లా టోలీ చౌకి, మెహదీపట్నం అట్లా వెళ్తాం అనమాట. మొత్తం ట్రాఫిక్ టైం ఇది. మనకు ట్రాఫిక్లో చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఈవినింగ్ అయింది. ఇక మనకి వెళ్ళేసరికి 7 అవుతుందో 8 అవుతుందో తెలియదు. వచ్చేసినాము. ఈ హైటెక్ సిటీ స్కైవే అపార్ట్మెంట్స్ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ముంగడికి వెళ్తే ఐకియా. అట్లా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పటికే ట్రాఫిక్లో చాలా డేంజర్గా ఉండే. ఐకియా దగ్గరికి అయితే వచ్చేసినాం. చూస్తున్నాం కదా మొత్తం ట్రాఫికే. మనకు అక్కడ ఎవరైనా దింపడానికి ఇట్లా ఉంటారో ఉండదో తెలియదు. వచ్చేసినాం నర్సరీకి అయితే. కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ మొత్తం ట్రాఫిక్. ఇక అట్లా పడైతే వచ్చేసినాం ట్రాఫిక్లో. ఇక మనం మలిపి పెట్టేసుకుని అక్కడ దింపేసుకొని వెళ్ళిపోదాం ఇంటికైతే. ఇక ఇదే మన లాస్ట్ డ్రాప్. ఇక కానీ పర్లేదు, మంచిగా వేసినాం ఈరోజు అయితే.
ఇదే మన లాస్ట్ లోడ్ అనమాట. ఎంత అయింది, ఎంత చేసినాం అనేది ఎర్నింగ్స్ మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను చూడండి. మనం మార్నింగ్ వెళ్ళినాం కిరాయి, ఇది ప్రగతినగర్ టు మాదాపూర్, అది వచ్చేసి 900 ఇచ్చిన కస్టమర్ మొత్తం కలిపి. ప్లస్ ఇందాక మనము చిలుకూరు నుంచి ఎల్బీనగర్ వెళ్ళినాం కదా, మొత్తం అంతా కలిపి మనకి 2500 కిరాయి ఈక్వల్ టు 3400 మైనస్ డీజిల్ ఒక 500 అయింది. మనకు 2900 ఈరోజు ఎర్నింగ్స్. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.